నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలోని తర్వాతి బిట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. 125 పేజీలో, 125 పేజీలో. ఓకేనా? రైట్. ఫస్ట్ ఈ బిట్ ఉంది చూడండి. పాఠంలోని పద్యాల ఆధారంగా ఖాళీలు పూరించండి. పాఠంలోని పద్యాల ఆధారంగా ఖాళీలు పూరించండి. ఏముంది మరి? ఫస్ట్ ఖాళీ చూసినట్లయితే నీవేనా పతియుగతియు, దాని తర్వాత ఏమొస్తుంది? నీవేనా పతియుగతియు. పద్యంలో చూసినట్లయితే నీవేనా పతియుగతియు. ఫస్ట్ పద్యం చివరి పాదం చూడండి, నిజముగా కృష్ణ. అక్కడ ఏం రావాలి మరి? చెప్పండి. నిజముగా కృష్ణ అని రాయాలి ఫస్ట్ వన్. రైట్, అర్థమైంది కదా? రైట్. తర్వాత రెండోది చూడండి, ధారాధర నీలదేహ. దాని తర్వాత ఏమొస్తుంది? ధారాధర నీలదేహ డాష్. ఎక్కడ ఉంది అది? ఫస్ట్ పద్యం తర్వాత సెకండ్ పద్యం ఉంది కదా, అందులో సెకండ్ లైన్ చూడండి, ధారాధర నీలదేహ దానవ వైరి ఉంది కదా, దానవ వైరి అది రాయండి అక్కడ. ఓకేనా? దాని తర్వాత మూడోది చూడండి, హరిహరి డాష్ వశమే హరి శ్రీకృష్ణ. హరిహరి ఏంటిది అది? హరిహరి డాష్ వశమే హరి శ్రీకృష్ణ. మరి హరిహరి ఇక్కడ చూడండి, మూడో పద్యంలో ఉంది చూడండి, హరిహరి పొగడంగా. అక్కడ ఏం రావాలి? పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ. పొగడంగా లాస్ట్ లైన్లో ఉంది కదా, అది అక్కడ రాయండి. ఓకేనా? తర్వాత ఫోర్త్ వన్ ఏముంది మరి? దండమయ నీకు నెప్పుడు డాష్ కృష్ణ. ఏమొస్తాయి చెప్పండి? దండమయ నీకు నెప్పుడు దండము కృష్ణ. ఏమొస్తుంది? ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ పద్యం అంటే ఫిఫ్త్ పద్యం 123లో ఫస్ట్ పద్యం, దండమయ నీకు నెప్పుడు దండము కృష్ణ. దండము రావాలి. ఓకే. దాని తర్వాత ఐదోది, దిక్కెవ్వరు నీవే నాకు డాష్ కృష్ణ. దిక్కెవ్వరు నీవే నాకు. ఇక్కడ చూడండి, ఏడో పద్యంలో దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. దిక్కువు రాయాలి అక్కడ. ఏం రాయాలి ఇక్కడ? దిక్కువు కృష్ణ. డాష్ నేతలంతు నిత్యము కృష్ణ. ఆరోదేంటిది? డాష్ నేతలంతు నిత్యము కృష్ణ. నీ ఇక్కడ చూడండి, లాస్ట్ పద్యం లాస్ట్ లైన్, నీ నామమునేదలంతు నిత్యము కృష్ణ. నీ నామమునే దలంతు నిత్యము కృష్ణ. రైట్. ఏంటిది ఫస్ట్ వన్? నీవే నా పతియుగతియు నిజముగా కృష్ణ. దాని తర్వాత ధారాధర నీలదేహ దానవ వైరి. హరిహరి పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ. దండమయ నీకు నెప్పుడు దండము కృష్ణ. దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. నీ నామము నేదలంతు నిత్యము కృష్ణ. రైట్. ఈ విధంగా అవి పూరించండి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. తర్వాత కృష్ణుడికి ఉన్న పేర్లు రాయండి. వీటిలో కృష్ణుడికి ఉన్న పేర్లట. ఏమేం పేర్లు ఉన్నాయి చెప్పండి? వెంకటేశుడు, హరి, శ్రీహరి, నారాయణ,
కృష్ణ, దానవ వైరి, ముకుంద, మురారి, విష్ణు, లక్ష్మీపతి, గోవింద, ఇవన్నీ 1000 నామాల వాడు అంటారు కదా. 1000 అంటే ఎన్ని? 1000 కదా. 1000 అంటే ఎన్ని ఇంగ్లీష్లో చెప్పండి? 1000 వాళ్ళ అంటే 1000 పేర్లు ఉన్నాయని చెప్పేసి మరి విష్ణునికి చెప్తారు. అందులో మనం కొన్ని ఒక 9-10 ఇక్కడ మనం రాయాలి. ఓకేనా? అవి రాయండి. ఓకేనా? వెరీ గుడ్. తర్వాత మీకు తెలిసిన మంచి పనుల గురించి రాయండి. మీకు తెలిసిన మంచి పనులు ఏంటి చెప్పండి? ఏమైనా చెప్తారా? మంచి పనులు ఏముంటాయి? ఇతరులకు సహాయం చేయడం. ఇతరులకు సహాయం చేయాలి. ఆపదలో ఉన్న వాళ్ళను కాపాడాలి కదా. మరి ఎవరిదన్నా పెన్నులో వస్తువులో ఏదన్నా పడిపోయాయనుకోండి, అవి చూసి వాళ్ళకే ఇచ్చేయాలి. మనం తీసుకోవాలా? కాదు కదా, ఇతరులకు ఇచ్చేయాలి. మరి పెద్దవాళ్ళను గౌరవించాలి. గురువులను గౌరవించాలి. మర్యాదగా నడుచుకోవాలి. ఇవన్నీ మంచి పనులు అన్నమాట. మీకు తెలిసిన మంచి పనులు, నేను చేసిన దాన్ని బట్టి మీకు తెలిసిన మంచి పనులు ఏవో చక్కగా రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా? గుడ్ చిల్డ్రన్. తర్వాత సృజనాత్మకత. కింది బొమ్మకు రంగులు వేయండి, దాని గురించి నోటు పుస్తకంలో రాయండి. మరి ఇక్కడ చక్కగా శ్రీకృష్ణుని బొమ్మ ఇచ్చారు, దానికి చక్కగా రంగులు వేయండి. ఓకేనా పిల్లలు? ఇది మీకు కృత్యం కింద వస్తుంది. జాగ్రత్తగా ఇప్పుడే రంగులు వేసి నీట్గా చక్కగా పెట్టేసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ పిల్లలు, ధన్యవాదాలు.